హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హే సిరి. సో ఈరోజు ఏంటి అంటే నా హాస్పిటల్ బ్యాగ్ చదువుతున్నాను అనమాట. మీకు కొంచెం ఐడియా వస్తుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అని చెప్పి. బట్ ఎక్కడైనా ఇండియాలో అయినా యూకేలో అయినా ఎక్కడ సర్దుకున్నా బ్యాగే ఏవైతే కావాలో అవే సర్దుకుంటాం కాబట్టి సో నేను అదే చూపిద్దాం అనుకుంటున్నాను ఏమేమి తీసుకెళ్తున్నానా అని చెప్పి. నావన్నమాట ఫీడింగ్ డ్రెస్సెస్ ఇవి, అండ్ కంఫర్టబుల్గా ఒక నైటీ కూడా తీసుకెళ్తున్నా. అది డెలివరీకి ముందు కానీ అయిన తర్వాత కానీ యూజ్ అవుతుంది. అండ్ ఫీడింగ్ డ్రెస్సెస్, నా టవల్, అండ్ ఇది బేబీకి టవల్ అన్నమాట. ఇవి బేబీకి అండర్ వైర్స్ అండ్ టీ షర్ట్స్. బట్ ఇవి మేము తీసుకెళ్ళట్లేదు, వచ్చిన తర్వాత వేస్తాము. ఎలాగో షాపింగ్ చేసాం కాబట్టి చూపిస్తున్నా. అండ్ ఇవి కూడా అంతే. నెక్స్ట్ వచ్చే సమ్మర్ కాబట్టి ఇటు ఎయిర్ ప్రాబ్లం ఉంటుంది ఖచ్చితంగా. సో అందుకని చెప్పి చిన్న చిన్న బన్నీస్ కూడా తీసుకున్నాం. అండ్ బేబీకి క్యాప్స్ అండ్ హ్యాండ్వి. ఇవి కూడా హ్యాండ్ అన్నమాట బేబీవి. అండ్ బేబీకి సాక్స్లు. ఇవి ఇంకా బేబీ కోసం డ్రెస్సెస్. అంటే ఎన్ని రోజులు ఉంటామో తెలియదు కదా, మన హెల్త్ని బట్టి వాళ్ళు ఉంచుతారు. ఏదో 2 days 3 days అవ్వచ్చు. సో అందుకని ఈయన తీసుకెళ్తున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు నేను వేసుకొని రావడానికి ఫ్రాక్, కంఫర్టబుల్ది. అండ్ బేబీని పట్టుకోవడానికి సాఫ్ట్ టవల్స్ అన్నమాట. ఇవి మొన్న శ్రీమంతం రోజు ఒకళ్ళైతే గిఫ్ట్ చేశారు. సో ఈ డ్రెస్ అనమాట 1 year వాళ్ళకి. బట్ ఇప్పుడే కాదు, ఎలాగో బ్యాగ్ చదువుతున్నాను కాబట్టి మొన్న వచ్చిన గిఫ్ట్స్ కూడా చెప్తున్నా. సో ఈ 2 కూడా అంతే. మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది నా శ్రీమంతానికి. వాళ్ళు కపుల్ ఇది గిఫ్ట్ చేశారు, చాలా బాగుంది. బట్ మేము తీసుకెళ్ళట్లేదు హాస్పిటల్కి. అండ్ వెట్ టిష్యూస్. అండ్ ఇవి నాకు డైపర్స్. సో నాకు ప్యాంటీస్ అంతగా ప్రిఫర్ చేయట్లేదు, ఎందుకంటే తర్వాత సిచ్యువేషన్ ఏంటో మనకు తెలియదు కాబట్టి నేను ఇవి ఒక్కటే తీసుకెళ్తున్నాను నా కోసం. అండ్ ఇవి నా డెలివరీ అయిపోయిన తర్వాత హెడ్కి అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్, లేదంటే తర్వాత మనం ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. సో కాటన్, చెవులో కాటన్ కానీ తలగుడ్డ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మన ఇండియాలో ఇలాంటిది దొరకలేదు కాబట్టి నేను ఇట్లాంటిది ఆర్డర్ పెట్టుకున్నా. సో బిఫోర్ డెలివరీ నాకు ఖచ్చితంగా మనకి పెయిన్స్ వస్తాయి కదా, నడుము నొప్పికి అట్లా పెట్టుకోవడానికి హీట్ బ్యాగ్ కదా. సో బేబీని తీసుకురావడానికి దీన్ని ఏమంటారు నాకు కూడా తెలీదు, బట్ బేబీని పడుకోబెట్టి తీసుకురావడానికి మేము ఇది తీసుకెళ్తున్నాము. సో ఇక్కడైతే మెయిన్ కార్ సీట్ కూడా అడుగుతారంట. సో కార్ సీట్ అయితే చాలా ఇంపార్టెంట్ అంట, అది ఉంటేనే ఇస్తామని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఏమో ఏం అవసరం లేదని చెప్తున్నారు. తర్వాత మేము పెద్దగా యూజ్ చేసేది ఏమి ఉండదు కాబట్టి అంత ఇంపార్టెంట్ అంటే అప్పుడు తీసుకుంటాము, లేదు అంటే ఇంకా దీంట్లోనే తీసుకొస్తాం బేబీని. అండ్ ఇంకా నేను పెట్టాల్సింది ఓన్లీ 3 ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్స్ అండ్ ఫీడింగ్ బ్రాస్, ఇంకొకటి ఏంటంటే హిప్ బెల్ట్. సో ఆ 3 రావాల్సి ఉంది. నేను ఎందుకు ఇప్పుడే సర్దుతున్నానంటే నాకు 9th month పడిపోయి ఇది 2nd week అనమాట. సో ఎప్పుడు పెయిన్స్ వస్తాయి ఎప్పుడు ఏంది తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఇవన్నీ సర్ది పెట్టాను. తర్వాత ఆ 3 సర్దుకోవడం పెద్ద విషయం కాదు. సో ఇంకా తర్వాత మన మాయిశ్చరైజర్ కానీ లిప్ బామ్స్ ఇంకా హెయిర్ ఆయిల్స్ అవన్నీ మనకు కావాల్సినవన్నీ చిన్న చిన్నవి పెట్టుకోవడానికి అయితే నేను ఈ బ్యాగ్లో తీసుకెళ్తాను. అండ్ బేబీకి మాయిశ్చరైజర్ కానీ ఇంకా ఏమైనా క్రీమ్స్ ఉంటాయి కదా అవి కానీ
అవన్నీ ఇందులో పెట్టుకెళ్తా అనమాట. సో ఇది వ్లాగ్. నేనైతే ఇంకా ఆల్రెడీ 9th మంత్ పడిపోయి 2nd వీక్ అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన డేట్కి కూడా పెద్ద టైం లేదు నాకు. సో చూడాలి. కొంచెం మొన్నటి వరకు కొంచెం టెన్షన్ అట్లా వచ్చేది, పెయిన్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అని చెప్పి. ఇప్పుడైతే కొంచెం ఎక్సైటింగ్ ఫీల్ అవుతున్నాను, ఎప్పుడు చూస్తానా బేబీని, ఎప్పుడు వస్తుందా అని చెప్పి. పెయిన్స్ గురించి ఏం పెద్ద ఇబ్బంది పడట్లే నేను, బట్ ఫైనల్గా జరిగే రిజల్ట్ కోసం అయితే ఎక్సైట్మెంట్తో ఉన్నా. సో మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఉంటాయని అనుకుంటున్నాను. అందరూ బ్లెస్ చేయండి, అంతా మనశ్శాంతిగా జరిగిపోవాలని. ఏదైనా నాకైతే ప్రాబ్లం లేదు, నార్మల్ అయినా ఓకే, సిజేరియన్ అయినా ఓకే. ఎందుకంటే నార్మల్ అవ్వాలన్నా కొంచెం అదృష్టం ఉండాలి. సో ఏదైనా నాకైతే పెద్ద ఇబ్బంది లేదు, రెండింటికి నేను రెడీగా ఉన్నాను. బట్ డెలివరీ అయిపోయి ప్రశాంతంగా ఇద్దరం, బేబీ నేను హాస్పిటల్ థియేటర్లో నుంచి సేఫ్గా వస్తే చాలని అయితే నేను అనుకుంటున్నా. సో ఇదన్నమాట వ్లాగ్. ఇంకా నేను ఏమైనా మర్చిపోయి ఉంటే మీరు కామెంట్లో చెప్పొచ్చు. సో ఇది వ్లాగ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఈస్ హే సిరి. బై.